దౌర్జన్యాలకి దూరంగా ప్రజలకు ప్రశాంతతను కలిగించడమే ప్రధానంగా పనిచేసే తమ ప్రియతమ నేత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఎవరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా రానున్న ఎన్నికల్లో గెలిచేది ఆయనేనని నెల్లూరు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలకీర్తి రవి తెలిపారు. సీఎం జగన్ ఫోటోతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి టీడీపీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈసారి ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పాలకీర్తి రవి వైఎస్ఆర్సీపీ పార్టీ నెల్లూరు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడిని. నిన్నటి రోజున ఓ పత్రికా ఛానల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారుతున్నారు, ఇప్పుడే లోకేష్ బాబుని కలిశారు, ఇప్పుడే మేము చూసామని అన్నారు. సహజంగా ఎవరైనా ఒక చిన్న విషయాన్ని ఆలోచించాలా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరి లోకేష్ బాబుని, అంటే దరిద్రం ఏంటంటే మా దరిద్రం లోకేష్ బాబుని కలిశారని చెప్పి పత్రికల్లో వేశారు, ఇది మీడియా ఛానల్లో. ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఎందుకంటే లోకేష్ బాబుని కలవడం ఏంటి, ఆయన పాదయాత్ర చేసినప్పటి నుండి ఇప్పటికీ కనుమరుగైపోయాడు, పార్టీలు ఎక్కడ కూడా కనబడట్లా. మరి అటువంటి వ్యక్తిని కలిశారని చెప్పి తన సొంత ప్రయోజనాల కోసం ఓ టీవీ ఛానల్, ఆ అబ్బాయి కూడా పాపం నిన్నటి మొన్నటి దాకా ఏదో ఛానల్లో కూడా పనిచేసి బ్యూరో స్టాఫర్ అంట. మరి ఈ యొక్క బ్లాక్మెయిల్ రాజకీయం, తమ్ముడు దినకర్ రాజు, నువ్వు చేసేటువంటి ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు మాకందరికీ తెలుసు. ఇంకో విషయం, నీ సొంత యొక్క ఫ్యామిలీ విషయాలు ఎత్తుకుంటే కూడా నువ్వు పిల్లలు మార్చినట్టు మా పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీలు మార్చే అలవాటు లేదు, ఖచ్చితంగా చెప్తున్నా. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవడం ఎంత నిజమో, ఉదయాన్నే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయడం అంతే నిజమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. పోటీ చేయడమే కాకుండా రూరల్ నియోజకవర్గంలో అత్యధిక భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇదే ప్రెస్ మీట్ని ఇప్పుడు చెబుతున్నా, మళ్ళీ 4 నెలల తర్వాత రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ పెడతాను. కొంతమంది కుక్కలు ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు ఖాయమైన తర్వాత ఈ యొక్క గెలుపుని ఎలా అడ్డుకోవాలా, ఎలాంటి నీచమైన ప్రవర్తనలతో అతను బయటికి పంపించేయాలా, జనాభాలో ఎటువంటి అపనిందలు వేయాలా, జనాభాలో కన్ఫ్యూజన్ తీసుకురావాలని చెప్పి ఈ కొంతమంది కుక్కలు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుక్కలందరికీ కూడా సమాధానం 4 నెలల్లో నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భారీ విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అదే కాదు, మళ్ళీ చదివిస్తున్నా, కొంతమందికి గుర్తు చేస్తున్నా, ఎవరైతే రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు రూరల్ నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో పర్యటన చేసే సందర్భంలో పలు గ్రామాల్లో రూరల్ నియోజకవర్గ పలు డివిజన్లో ప్రజల నుండి ఎదురైనటువంటి సమస్య ఏంటంటే, అమ్మా మేము 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉందా ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని మొహం చూసి గెలిపించాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మీ ఆయనకి మేము ఓటేసే ప్రసక్తే లేదు. మేము సుపరిచితులైనటువంటి పెద్దలు, మర్యాదస్తులు, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి, తగాదాలకి తంటాలకి తావుదిన వ్యక్తి, రౌడీయిజాన్ని మూప్రూపమైన వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఈసారి మేము అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నామని చెప్పి రూరల్ ప్రజలు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పడమే జరిగింది. ఇంకోటి కూడా, రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకి, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేస్తారని చెప్పి నేను అడుగుతున్నా. ఓటుకు ఓటు ఇప్పించేదానికి కృషి చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు గతంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త మీద ఉక్కుపాదం వేసి పాతాల లోకానికి అనదొక్కి ఒక్కేవా లేదా, ఆ విషయాలను నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను అడుగుతున్నా. మళ్ళీ ఇంకో విషయం, ప్రస్తుతం నెల్లూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు అజీజ్ భాయ్ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉంటే ఆ అజీజ్ భాయ్ని నిట్టు నిలువున పాతాల లోకానికి మళ్ళీ ఇంకోసారి ముంచడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆయన నీతో కలిసి ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో నీ గెలుపు కృషి చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి మేమందరికీ ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాం, ఈ దినకర్ రాజుకు కూడా
కేవలం నీ స్వప్రయోజనాల కోసం మాత్రమే పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద నిన్నటి రోజున ఒక వార్త వేశావు. మరి టీవీ ఛానల్ అన్నీ ఉన్నాయి, మరి ఏ టీవీ ఛానల్లోనూ పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు లోకేష్ గారిని కలిసింది కనపడలా. సరే, లోకేష్ని కలిస్తే ఫోటో క్లిప్పింగ్ అన్న రావాలి కదా, ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్లో బ్రేకింగ్ 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 అంటూ పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక పక్క, లోకేష్ బాబు ఒక పక్క పెట్టి చూపించాలి కదా. మరి లోకేష్ బాబుని పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గాల్లో వెళ్ళారా, లేకపోతే అబ్బరకదబ్బరా అని చెప్పి హోమ్ హూమ్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఆయన రూమ్లోకి వెళ్ళి మాట్లాడేసి వచ్చేసారా? ఆ విషయం ప్రజలందరూ కూడా అటు రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలు, ఇటు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఇటువంటి అసత్య ప్రచారాలకి ఫుల్ స్టాప్ పెట్టాలా. ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మీరందరూ గత 2 రోజుల నుంచి నెల్లూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక దుర్మార్గం ప్రచారాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద చూస్తున్నారు. దానికోసంగా ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను సోదరుడు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకిత్ రవి కలిసి, నా పేరు స్వర్ణ వెంకయ్య, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్, సీనియర్ కార్పొరేటర్ నెల్లూరు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అజాత శత్రు. ఆయన్ని పార్లమెంటుకి కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నెల్లూరు రూరల్కి పోటీ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారం గత 8 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఆదాలు ఎక్కడుంటే ఆడ అభివృద్ధి అనే సంగతి జగమెరిగిన సత్యం. 8 నెలల్లో కేవలం 160 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచిన ఘనత ఏదన్నా ఉందంటే నెల్లూరు జిల్లాలో నాయకుడు ఉన్నారంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. మరి అన్నీ కూడా చూసి కొంతమంది ప్రత్యర్థులు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఆదాల ప్రభాకర్ రెడ్డికి గెలుపు ఇచ్చారు కాబట్టి, గెలుపు ఇచ్చారంటే ఆయన వస్తే ఎక్కడుంటే ఆ ప్రాంతం అభివృద్ధిగా ఉంటుంది, ఆ ప్రాంతం సుఖ సంతోషాలతో ఉంటారు, ఎక్కడ చూసినా ఆనందంగా ఉంటారు. కాబట్టి గతంలో అల్లూరు శాసనసభ్యుడిగా ఒకసారి మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా సరేపల్లి శాసనసభ్యుడిగా 2 సార్లు పనిచేశాడు. ఆయా ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి జరిగాయో జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు అందరూ తెలుసు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న కొంతమంది ప్రత్యర్థులు కొన్ని ఛానళ్ళ ద్వారా గోబులు ప్రచారం చేసి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారిపోతున్నారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు, ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేయట్లేదని ఒక మైండ్ గేమ్తో గోబులు ప్రచారం చేస్తున్నారు. అది జిల్లా ప్రజలు, రూరల్ నియోజకవర్గం ప్రజలు నమ్మొద్దని కూడా, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ రూలింగ్లోకి వస్తుందన్న సంగతి జగమెరిగిన సత్యం. ఆయన జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణం చేస్తున్నాడు. 2024 జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ శాసనసభ్యుడు అవ్వడం తథ్యమని కూడా మేము పత్రికా విలేకరుల సమావేశం తెలియపరుచుకుంటూ, ప్రభాకర్ రెడ్డి 3 నెలల్లో 2019లో పార్టీ మారితే 1,54,000 ఓట్ల మెజార్టీతో ఈ జిల్లా ప్రజలు ఆయన పార్లమెంటుకు పంపించారు. అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి అజాత శత్రు. ఆయన ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయనకి కులం లేదు, మతం లేదు, రాగద్వేషాలు అసలు లేవు. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసే తత్వం. మీకు తెలుసు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆఫీస్ ఎప్పుడు చూసినా 24/7. ముందొచ్చి కొండెడ్డి రంగారెడ్డి గారు ఉంటారు, విజయ డైరీ చైర్మన్, వెనకాల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారు. ఎవరు వచ్చినా ధర్మదర్శనం. ఎందుకు వచ్చావు, నువ్వు నా శత్రువువే, నువ్వు పలానా నియోజకవర్గం నుంచి వచ్చావా, నువ్వు పలానా ప్రాంతం నుంచి వచ్చావా, నీ పని మేము ఎందుకు చేయాలా అనే మాట ఏ రోజు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి నోటి వెంట రాదు. ఎవరు వచ్చినా కూడా పనిచేసి పెట్టడం, పనిచేసే మనస్తత్వం ఉండేవాళ్ళు కాబట్టి ఆఫీసులో ఎప్పుడు మీరు చూడండి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆఫీసు కలకల్లాడుతూ ఉంటుంది. అందుకని మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడికి పోరు, ప్రభాకర్ రెడ్డి గారు రూరల్లోనే పోటీ చేస్తున్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.